ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో నాగర్ కర్నూల్ ఘటనను నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు బొజ్జ ప్రవీణ్, ఉప సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు రమాకాంత్, రజక సంఘం గౌరవ అధ్యక్షులు అయ్యన్న, శిరసాకలి, బుచ్చన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పాపను అరాచకంగా కాళ్లతో తొక్కి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో జరిగింది. మన రజక బిడ్డ, బీసీ బిడ్డ అయినటువంటి చిన్న 2 నెలల పసికందును తండ్రిని కొడుతున్నారని చెప్పి పాపను చూశాన కనీసం కనికరం ఉంచి వదిలిపెట్టాలని తల్లి భార్య చెల్లి అడిగితే ఆడవాళ్ళని కొట్టి పిల్లల్ని కాలుతో తన్ని తొక్కి చంపేసిన సంఘటన జరిగింది. ఎంత విచారకరం. ఇది ఎందుకు జరుగుతున్నా అంటే బీసీలలో ఐక్యత లేకపోవడం వల్ల అగ్రకులాల వ్యక్తులు అక్కడ ఆధిపత్యం చెలాయించి వాళ్ళని పీకపై కాలు పెట్టి చంపడం జరిగింది. దీన్ని మేము సమస్త బీసీ సంఘం తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవి కొత్తగా కాదు. ఎందుకంటే ఇంత రెవల్యూషన్ వచ్చినాక కూడా బీసీలపై ఇంత దౌర్జన్యం జరుగుతున్నా అనేది మన తెల్లమైంది. ఎందుకంటే మా బీసీలలో అనేక కులాలు ఉండడం వల్ల యూనిటీ ఉంటలేరని చెప్పి చాలా అనుకుంటున్నారు. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇకపై ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినా కానీ వెంటనే తక్షణమే మేము చర్యలు తీసుకుంటాం. అటు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకులస్తుల దాడిలో మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని ఆదిలాబాద్ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక రజక సంఘ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ చాకలి ఐలమ్మ విగ్రహం వరకు సాగింది. మల్లన్న జాతరలో రజక కులస్తులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కార్తిక్, అఖిల్, నాయకులు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. రోజున నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర అనే గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రజకులపై దాడి జరిగింది. ఆ దాడిలో 3 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆ గణేష్ అనే రజకుడు మూతి మీద ముగ్గుతే పనులన్నీ రాలిపోయాయి. అక్కడ జరిగిన దాడిని ఎదుర్కోవడానికి ఆ 3 సరిపోక కాళ్లపై పడితే కనికరించకుండా 5 రెడ్డిలు, శ్రీకాంత్ రెడ్డి, మధురెడ్డి, ఉపేందర్ రెడ్డి, అతని అనుచరులు తుకారం రెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో విపరీతమైన పాశవిక దాడి రజకులపై చేయడం జరిగింది. కాళ్లపై ప్రాధేయపడ్డా కూడా అక్కడున్న చిన్న పాపను కాళ్లపై పెట్టి, నాయన కొట్టడం ఆపండి, మేము ఎటు పారిపోము, ఏదన్నా ఉంటే తేల్చుకుందామని పాపను కాళ్ళ దగ్గర పెడితే తుకారం రెడ్డి అనే గ్రామ సర్పంచ్ పాపను కాళ్ళతో తనడం వల్ల ఆమెకు తీవ్రంగా గాయాలైనాయి. 19వ తారీఖు నాడు అమ్మాయి చనిపోయింది. 20వ తారీఖు నాడు ఈ విషయం లోకంకి తెలిసింది. అంటే రజకులు ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పటికీ తెలంగాణలో రజాకర్ల జమాన్లో రెడ్ల దాడి లాగానే ఉంది. ఇంకా 20-30 సంవత్సరాలు ఎన్నిసార్లు ఎంతవరకు మనం పోరాడినా రజకుల పరిస్థితి ఎక్కడుందో అక్కడే ఉంది. జిల్లాలో